తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల పనితీరు, చేసిన అభివృద్ధి, మూటగట్టుకున్న అవినీతి సహా పలు అంశాలపై బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు 100 చెప్తారు. అన్నీ చేస్తారా ఏంది? మంచి చేస్తామని చెప్పి చేయకపోతే ఆ మాజీ లాగే ఈ తాజా అనుకుంటారు. అదే అక్కడ ఎమ్మెల్యే భిన్నంగా ఉంటే ఎలా ఉంటుందో ఉదాహరణ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ప్రజలను అడిగితే చెప్తారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అనూహ్యంగా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగితే ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల ప్రచారంలో కోవూరు ఎమ్మెల్యేగా ఉన్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అక్రమాలను, అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రశాంతిరెడ్డి తాను ఎమ్మెల్యే అయితే ప్రశాంతమైన పరిపాలన అందిస్తానని హామీ ఇచ్చారు. మా ఎమ్మెల్యే గారు మాకు పనులన్నీ బాగా చేస్తున్నారు. కాలువ పూడిక పనులు కానీ, పెన్షన్లు కానీ, అధికారులని అజమాయిషి కానీ అన్నీ బాగా చేస్తున్నారు. కాలువ పూడికలు తీపిస్తున్నారు. మా వచ్చి గుడపల్లిపాల కాలువని కూడా బాగా నీట్గా చేస్తున్నారు. సొంత డబ్బులు పెట్టి మాకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నీట్గా వాళ్ళే దగ్గరుండి మనుషుల్ని పెట్టి, మిషన్లు కాకుండా మనుషుల్ని పెట్టి చేయిస్తున్నారు. టీడీపీకి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పనులు బాగా, రోడ్లు కానీ అన్ని బాగా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. ప్రశాంతిరెడ్డి అభిమానులు కూడా ప్రశాంతితోనే కోవూరు ప్రశాంతత అనే స్లోగన్ను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. కొన్ని దశాబ్దాలుగా కోవూరులో ఎవరికి రానంత మెజార్టీతో 50,000 ఓట్లతో గెలుపొందారు. ఎమ్మెల్యే అయిన వెంటనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని జిల్లాలోని సంచలన ఎమ్మెల్యేగా నిలబడ్డారు. నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద దందాలు చేయడం, గ్రావెల్ తవ్వకాలకు పాల్పడడం, ఇసుక అక్రమ రవాణా, ఉద్యోగుల బదిలీలు, పోస్టింగుల విషయంలో ముడుపులు తీసుకోవడం ఇలాంటి విషయాలు తన నియోజకవర్గంలో జరగకూడదని, ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని గట్టి వార్నింగ్ ఇచ్చారు. గత 5 ఏళ్లుగా కోవూరు నియోజకవర్గంలో ఈ 4 అంశాలపైనే ప్రధానంగా ఆరోపణలు, వివాదాలు జరిగాయి. అలాంటి వాటికి దూరంగా ఉండాలనేది వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పార్టీ క్యాడర్కు చెప్పిన మాట. టీడీపీ వచ్చి 150 రోజులు పరిపాలనలో బ్రహ్మాండంగా ఉంది. మాకు కోవూరు నియోజకవర్గానికి ప్రశాంతమ్మ గారు రావడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. కాలువల నుంచి ప్రతి ఒక్కటి ఏ సమస్య అయినా కానీ డైరెక్ట్గా వచ్చి చేపించుకోమని చెప్పే నాయకురాలు ఎప్పుడూ మాకు ఎవరు లేరు. ప్రశాంతమ్మ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రతి ఒక్కటి అడగంగానే ఏదైనా ఇస్తున్నారు. టీడీపీ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. మేడం గారి సొంత నిధులతోనే జేసీబీ పెట్టి కాలువలు కూడా పూడికలు తీపిస్తున్నారు. బ్రహ్మాండంగా ఉంది. ఇలాంటి ఎమ్మెల్యేలు ఇంకా మాకు ముందరికి వచ్చి ఇలాంటి చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటది. మేడం గారు మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నారు. మాకు అన్నింటికీ మించి ఆకస్మిక తనిఖీలతో అధికారులను హడలెత్తిస్తున్నారు. పారిశుద్ధ్యం, ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు వైద్యం, గ్రామాల్లో పరిష్కారం లేని సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి. ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో సడన్ విజిట్ పెడుతూ గతంలో ఉన్న ఎమ్మెల్యేలకు, ప్రస్తుత ఎమ్మెల్యేలకు పోలికే లేదని గ్రామాల్లో చర్చ జరిగేలా ముందుకు వెళ్తున్నారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నిత్యం మా మధ్య ఉంటున్నారు అంటూ సోషల్ మీడియాలో యువత, మాజీ ఎమ్మెల్యేలకు, తాజా ఎమ్మెల్యేలకు ఉన్న పోలికను చెబుతున్నారు. ప్రభుత్వం మారిన ప్రతిసారి ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలపై కక్ష సాధింపు ప్రతి చోట జరుగుతుండేవి. అలాంటి వాటికి అవకాశం లేకుండా చూస్తున్నారు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి. అలాగే గతంలో సామాన్యులపై కూడా దాడులు జరిగాయి. ఈ సంస్కృతికి దూరంగా శాంతి భద్రతల అమలు సీరియస్గా చూసుకుంటున్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలతో పోల్చి చూసేలా ఉందని పొలిటికల్ సర్కిల్లో డిస్కషన్ జరుగుతోంది.
టీడీపీ నెల్లూరు లోక్సభ కోవూరు అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి దంపతులు తొక్కని అడ్డదారులు లేవు. కోవూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వీరు నోట్లతో ఓట్ల కొనుగోలు చేశారని ఆరోపణలున్నాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నగదును ఎరవేసి వికృత పర్వానికి తెరలేపారు. మత్స్యకార గ్రామాల్లో దురాచారాన్ని అడ్డుపెట్టుకొని ఓట్ల కొనుగోలుకు బేరసారాలు పెట్టినట్లు వార్తలు షికారు చేశాయి. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులకు సైతం దంపతులిద్దరూ తమ శిబిరాలకు రప్పించుకొని ఒక్కొక్కరికి ఒక్కో రేటు ఫిక్స్ చేసినట్లు వచ్చిన వార్తలపై బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. గత ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా విలువల్లేని రాజకీయాలకు వేమిరెడ్డి దంపతులు శ్రీకారం చుట్టారు. ఓటమి భయంతో నేతలకు వీరు రేట్లు ఫిక్స్ చేసి తమ వైపునకు తిప్పుకునే దుస్సాహసానికి తెరలేపారు. కోవూరు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులను తమ శిబిరాలకు రహస్యంగా ఆహ్వానించి ఈ రకమైన మంతనాలకు శ్రీకారం చుట్టారు. కోవూరు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో విజయం సాధించిన సర్పంచ్లు, ఎంపీటీసీలకు 15 లక్షలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు 25 లక్షల చొప్పున ప్యాకేజీలను ఫిక్స్ చేశారని స్థానిక నేతలే పేర్కొంటున్నారు. ఓట్లు వేయించే బాధ్యత మీదేనంటూ వారికి ఈ మొత్తాలను ఎరవేశారు. ఓటర్లకు సైతం భారీగానే ముట్టజెప్తామని, ఈ నగదు పంపిణీ బాధ్యత మీదేనంటూ డబ్బును ముట్టజెప్పినట్లు వార్తలొచ్చాయి. ఇదే క్రమంలో నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలలో వ్యతిరేకతలు కూడా మూటగట్టుకున్నారు. వాటికి ప్రధాన కారణం నియోజకవర్గంలో సంబంధం లేని వ్యక్తులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చుట్టూ ఉండటం. గతంలో ఎన్నో సంవత్సరాలుగా టీడీపీలో పనిచేసిన గ్రామస్థాయి, మండల స్థాయి టీడీపీ కార్యకర్తలు, నాయకులకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పక్కనే తిరిగే ఒక వ్యక్తి ఇసుక అక్రమ, గ్రావెల్ దందాలు చేస్తూ ఉండటం, 2024 ఎన్నికల్లో చివరి నిమిషం వరకు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పోలంరెడ్డి, దినేష్ రెడ్డి, పోలంరెడ్డి అభిమానులకు నియోజకవర్గంలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదంటూ కొన్ని విమర్శలొచ్చాయి. అంతేకాకుండా కోవూరు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు వ్యూహకర్త పోలంరెడ్డి దినేష్ రెడ్డిననే ఉద్దేశంతో ఆయన్ను సైలెంట్గా సైడ్ చేశారని సమాచారం. ఎన్నికల ఖర్చుల వ్యవహారాలను చూసేందుకు తమ సొంత టీంను రంగంలోకి దింపారని తెలుస్తోంది. వేమిరెడ్డి నామినేషన్ సమయంలోనూ దినేష్ ఒకంత అసంతృప్తిగా కనిపించారని ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. అయితే టీడీపీలో చేరిన నేతల్లో చాలామంది అక్కడ ఇమడలేక తిరిగి తమ సొంత గుటికి వెళ్లిపోతుండడంతో వీరి వ్యూహాలు బూమరంగయ్యాయి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టిన పదవులను అనుభవిస్తూ వీరు పార్టీని మారి తప్పటడుగులు వేశారని ఆయన వర్గీయులే బహిరంగంగా చెప్పుకున్నారు. ధనబలంతో ఏదైనా చేయొచ్చనే ధీమాతో ఇప్పటివరకు ఉన్న వేమిరెడ్డి దంపతులు ఎప్పుడో ఒకప్పుడు బొక్కబోర్లా పడక తప్పదని స్థానిక నేతల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.